కాలం నెమ్మదిగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు మా ఇంట్లో మునుపటిలాంటి హెవీ సైలెన్స్ లేదు. అన్నీ పర్ఫెక్ట్ అయ్యాని కాదు, కానీ మేమిద్దరం అట్లీస్ట్ ప్రయత్నిస్తున్నాం. అది రిలేషన్షిప్లో చాలా పెద్ద విషయం. ఒకప్పుడు మా కాన్వర్జేషన్స్ తిన్నావా లేట్ అవుతుంది అక్కడితో ముగిసిపోయేవి. కానీ ఇప్పుడు కొన్నిసార్లు మిడ్నైట్ వరకు ర్యాండమ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. చిన్న చిన్న జోక్స్, ఆఫీస్ స్టోరీస్, ఫ్యూచర్ ప్లాన్స్. ఇవి బయటి వాళ్ళకి సింపుల్గా కనిపించొచ్చు, కానీ ఒక రిలేషన్షిప్ స్లోలీ హీల్ అవుతుంటే అలాంటి చిన్న మూమెంట్స్ చాలా వాల్యుబుల్. ఒకరోజు ఈవినింగ్ నేను బేకింగ్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చాను. చాలా టైర్డ్గా ఉన్నాను. డోర్ తెరిచాక హాల్ మొత్తం మంచి స్మెల్ వస్తోంది. కిచెన్లోకి వెళ్ళి చూశాను. కార్తిక్ కుకింగ్ చేస్తున్నాడు. నేను సర్ప్రైజ్ అయ్యి ఏం జరుగుతోంది ఇక్కడ అన్నాను. అతను స్మైల్ చేసి షెఫ్కి ఒకరోజు బ్రేక్ అన్నాడు. నేను నవ్వకుండా ఉండలేకపోయాను. అతను సీరియస్గా కుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కిచెన్ మొత్తం మెస్, వెజిటబుల్స్ అనీవెన్గా కట్ చేశాడు. స్టోవ్ దగ్గర పానిక్ ఫేస్. కానీ చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే ఇది కుకింగ్ గురించి కాదు, ఎఫర్ట్ గురించి. కాలేదు, సాల్ట్ ఎక్కువైంది, రైస్ కూడా కొంచెం ఓవర్ కుక్ అయింది. కానీ చాలా రోజుల తర్వాత నేను హార్ట్ఫుల్గా తిన్నాను, ఎందుకంటే ఆ ఫుడ్లో కేర్ ఉంది. ఆ రాత్రి మేమిద్దరం ప్లేట్స్ క్లీన్ చేస్తూ నవ్వుకుంటున్నాం. సడన్లీ కార్తిక్ సీరియస్ అయ్యాడు. దీప్తి, థ్యాంక్ యూ అన్నాడు. నేను కన్ఫ్యూజ్ అయి ఎందుకు అన్నాను. అతను కొద్దిసేపు సైలెంట్గా ఉండి అన్నాడు, నువ్వు గివప్ చెయ్యకుండా ఉన్నందుకు. ఆ మాట విన్నాక నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్స్ బయటకి బ్రేక్ తాలేవు, కాని లోపల స్లోలీ విరిగిపోతుంటాయి. అలాంటి సమయంలో ఒక్కరు అయినా హోల్డ్ చేస్తేనే అవి సర్వైవ్ అవుతాయి. కొన్ని రోజుల తర్వాత మేమిద్దరం ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాం. చాలా పెద్ద వెకేషన్ కాదు, నియర్ బై హిల్ స్టేషన్. కోల్డ్ వెదర్, లైట్ రెయిన్, సైలెంట్ రోడ్స్. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒక్కరోజు మార్నింగ్ నేను హోటల్ బాల్కనీలో కాఫీ తాగుతున్నాను. అప్పుడే కార్తిక్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెన్స్. తర్వాత అతను ఒక్కసారిగా అన్నాడు, నేను నిన్ను చాలా అలోన్గా ఫీల్ చేయించాను కదా. ఆ మాట విన్నాక నేను స్లోగా అతని వైపు చూశాను. అతని వాయిస్లో రిగ్రెట్ ఉంది. నేను చిన్నగా అన్నాను, నేను కూడా మాట్లాడలేదు. అతను వెంటనే హెడ్ షేక్ చేసి అన్నాడు, లేదు, నువ్వు చాలా సిగ్నల్స్ ఇచ్చావు, నేనే నోటీస్ చేయలేదు. ఆ మాట నా హార్ట్ని టచ్ చేసింది. ఎందుకంటే చాలామంది అపాలజైజ్ చేస్తారు, కానీ కొంతమంది మాత్రమే మన పెయిన్ని నిజంగా అండర్స్టాండ్ చేస్తారు. ఆ రోజు ఫస్ట్ టైం నేను కంప్లీట్లీ ఓపెన్ అయ్యాను. కొన్ని రోజులు నేను ఇన్విజిబుల్లా ఫీల్ అయ్యాను అన్నాను. నేను మాట్లాడాలని అనుకున్నప్పుడు నువ్వు బిజీ ఉండేవాడివి. కొన్నిసార్లు ఇంట్లో నేను ఉన్నానా లేనానా అని ఫీలింగ్ వచ్చేది. నా మాటలు వింటూ కార్తిక్ సైలెంట్గా కూర్చున్నాడు. తరువాత నెమ్మదిగా నా చేతిని పట్టుకున్నాడు. సారీ అన్నాడు. సింపుల్ వర్డ్, కానీ ఆ మూమెంట్లో చాలా జెన్యూన్గా అనిపించింది. ఆ ట్రిప్ తర్వాత మా మధ్య డిస్టెన్స్ ఇంకా తగ్గింది. ఇప్పుడు అతను ఆఫీస్ నుంచి వచ్చాక మొదట నాతో మాట్లాడతాడు. కొన్ని డేస్ వర్క్ స్ట్రెస్ ఉన్నా షేర్ చేసుకుంటాడు. నేను కూడా నా ఫీలింగ్స్ దాచకుండా చెబుతున్నాను. స్లోలీ మేమిద్దరం స్ట్రేంజర్స్లా కాకుండా పార్ట్నర్స్లా ఫీల్ అవుతున్నాం. ఒకరోజు బేకింగ్ క్లాస్లో కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. బెస్ట్ థీమ్ కేక్ కాంపిటీషన్. మొదట నేను పార్టిసిపేట్ చేయాలా వద్దా కన్ఫ్యూజన్ అయ్యాను, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ తక్కువ. కానీ కార్తిక్ ఫోర్స్ చేశాడు. ట్రై చేయకుండా ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆ ఒక్క లైన్ నాకు కరేజ్ ఇచ్చింది. కాంపిటీషన్ రోజు నేను చాలా నర్వస్, హ్యాండ్స్ కూడా షేక్ అయ్యాయి. కానీ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు నా పేరు ఫస్ట్ వచ్చింది. కొన్ని సెకండ్స్ నాకు నిజంగానే బిలీవ్ కాలేదు. అందరూ క్లాప్ చేస్తున్నారు. నేను స్టేజ్ మీద నిలబడి క్రౌడ్ వైపు చూస్తుంటే అక్కడ కార్తిక్ కనిపించాడు. అతను చాలా ప్రౌడ్లీ క్లాప్ చేస్తున్నాడు. ఆ మూమెంట్లో నా కళ్ళలో టీయర్స్ వచ్చాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎవరో నా హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేస్తున్నారు.
కాంపిటీషన్ తర్వాత మేమిద్దరం బయట డిన్నర్కి వెళ్ళాం. నేను ఇంకా ఎక్సైట్మెంట్లోనే ఉన్నాను. నేను విన్ అవుతానని నిజంగా అనుకోలేదు అన్నాను. కార్తీక్ స్మైల్ చేసి అన్నాడు, నువ్వు నీ గురించి చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటావ్. ఆ మాట విన్నాక నేను సైలెంట్ అయ్యాను. ఎందుకంటే అది నిజం. చాలా సంవత్సరాలుగా నేను నా డ్రీమ్స్ని చిన్నవిగా చూసుకున్నాను. రిలేషన్షిప్ సర్వైవ్ చేయడంలో బిజీ అయ్యి నన్ను నేను ఫర్గెట్ అయ్యాను. ఆ రాత్రి ఇంటికి వచ్చాక నేను బాల్కనీలో నిలబడి స్కై చూస్తున్నాను. సిటీ లైట్స్. సడన్లీ అజయ్ గుర్తొచ్చాడు. చాలా రోజుల తర్వాత. కాని ఈసారి ఆ మెమరీ పెయిన్ఫుల్గా అనిపించలేదు. ఒక కామ్ ఫీలింగ్ మాత్రమే. ఎందుకంటే కొన్ని పీపుల్ మన జీవితంలో ఫరెవర్ ఉండడానికి రారు. మనల్ని మార్చడానికి వస్తారు. అజయ్ కూడా అలాంటివాడు. అతను నా లోన్లీనెస్ని నాకు చూపించాడు. కార్తిక్ ఆ లోన్లీనెస్ని హీల్ చేయడానికి ప్రయత్నించాడు. ఇద్దరూ నా జీవితంలో ఇంపార్టెంట్. కానీ డిఫరెంట్ వేస్లో. ఒక్కరు నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకొకరు నన్ను కోల్పోవద్దని ఫైట్ చేశారు. ఒకరోజు ఆఫ్టర్నూన్ నేను ఓల్డ్ చాట్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను. అజయ్ లాస్ట్ మెసేజ్ కనిపించింది. మీరు స్మైల్ అవుతుంటే చాలు. ఆ మెసేజ్ చూసి నేను చిన్నగా స్మైల్ చేశాను. ఈసారి గిల్ట్ లేదు, సాడ్నెస్ లేదు, జస్ట్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే కొన్ని కనెక్షన్స్కి ఫ్యూచర్ ఉండకపోయినా మీనింగ్ మాత్రం ఉంటుంది. అప్పుడే వెనక నుంచి కార్తిక్ వచ్చి ఏం చూస్తున్నావ్ అన్నాడు. నేను వెంటనే ఫోన్ లాక్ చేశాను. కాని ఈసారి ఫియర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నా హార్ట్ కన్ఫ్యూజ్డ్గా లేదు. నేను కామ్గా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత కార్తిక్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. నా బర్త్డేకి చిన్న స్టూడియో సెటప్ అరేంజ్ చేశాడు. దీప్తీస్ అవెన్ స్టోరీస్ అని ఒక స్మాల్ బోర్డ్ కూడా పెట్టించాడు. నేను షాక్ అయిపోయాను. ఇది ఏంటి అన్నాను. అతను స్మైల్ చేసి అన్నాడు, నీ డ్రీమ్కి చిన్న బిగినింగ్. ఆ మాట విన్నాక నా ఐస్ వెంటనే వాటరీ అయ్యాయి. ఎందుకంటే ఒకప్పుడు నా డ్రీమ్స్ గురించి ఎవ్వరూ సీరియస్గా అడగలేదు. కాని ఇప్పుడు ఎవ్వరో వాటిని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఆ రోజు నేను ఫస్ట్ టైం నా కేక్స్ ఆన్లైన్లో పోస్ట్ చేశాను. చిన్నగా ఆర్డర్స్ కూడా రావడం మొదలైంది. ఫస్ట్ కస్టమర్కి కేక్ ప్యాక్ చేస్తుంటే నా హ్యాండ్స్ ఎక్సైట్మెంట్తో షేక్ అయ్యాయి. కార్తిక్ వీడియో తీస్తూ మేడం బిజీ ఆంట్రప్రినర్ అయిపోయారు అని టీజ్ చేశాడు. నేను నవ్వుతూ మీ సపోర్ట్ లేకపోతే కాదు అన్నాను. అతను వెంటనే అన్నాడు, లేదు, నీలో ఇది ఎప్పటినుంచో ఉంది. నువ్వే లేట్గా గుర్తించావు. ఆ మాట నా హార్ట్లో నిలిచిపోయింది. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో బిగ్గెస్ట్ చేంజ్ ఇంకొకరు రావడం వల్ల కాదు, మనల్ని మనం మళ్ళీ డిస్కవర్ చేయడం వల్ల. ఆ రాత్రి కార్తిక్ బాల్కనీకి వచ్చి నా పక్కన నిలబడ్డాడు. ఏం చూస్తున్నావ్ అన్నాడు. నేను స్మైల్ చేసి నన్నే అన్నాను. అతను కన్ఫ్యూజ్ అయ్యి నవ్వాడు. కాని నిజం అదే. చాలా రోజులో తర్వాత నేను మళ్ళీ నన్ను నేను చూసుకుంటున్నాను. నా డ్రీమ్స్, నా హ్యాపీనెస్, నా ఐడెంటిటీ. రిలేషన్షిప్లో ఉండి కూడా మనల్ని మనం కోల్పోకూడదని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మిర్రర్ ముందు నిలబడి నేను మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఈసారి నేను కొంచెం కాన్ఫిడెన్స్తో చెబుతాను, అవును, ఇప్పుడిప్పుడే నిజంగా అవుతున్నాను. ఎందుకంటే హ్యాపీనెస్ అంటే ఒక్క రోజులో వచ్చేది కాదు, మనల్ని మనం మళ్ళీ కనుగొనే ప్రాసెస్. ఇంతే ఫ్రెండ్స్, పార్ట్ 4 మీకు ఎలా అనిపించిందో చెప్పండి.